శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ మార్కండేయ మహర్షి తాను చూసినటువంటి ఆ విశ్వాత్మకుడైనటువంటి ప్రళయం సంభవించిన తర్వాత అద్భుతమైనటువంటి రీతిలో ఒక అలా ఈదుకుంటూ పెడుతుంటే ఆ నీటిలో ఆయన ఒక మర్రి చెట్టు కనిపించి ఆ చెట్టు మీద ఒక అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి పరుపు మీద శయనించినటువంటి ఒక బాల స్వరూపంలో ఉండేటువంటి పరమాత్మని చూశాడు. ఆ బాలుడు అద్భుతమైనటువంటి సౌందర్యంతో అలరాడుతున్నాడు, దివ్యమైనటువంటి తేజస్సుతో ఉన్నాడు. ఆయన చూసి ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు వెంటనే ఆ బాలుడి రూపంలో ఉండే పరమాత్మ మార్కండేయ మహర్షిని చూసి, మార్కండేయ చాలా అలసిపోయేవయ్యా, నువ్వు ఎంతకాలం కావాలంటే అంతకాలం నా శరీరంలో ప్రవేశించి విశ్రాంతి తీసుకో అన్నాడు. అనేటప్పటికీ వెంటనే ఆశ్చర్యపోయాడు మార్కండేయుడు. ఇదేమిటి, ఇంత నేను భూత భవిష్యత్ వర్తమానాలన్నీ తెలిసినటువంటి వాడిని అనుకున్నానే, అంతటి మహర్షిని అనుకున్నానే. అటువంటి నా యొక్క జ్ఞానము కానీ నా యొక్క మనుష్యత్వం కానీ ఏమి పనిచేయదు. ఆ బాల రూపంలో ఉండేటువంటి వాడు నా దగ్గరికి వచ్చి నువ్వు నా శరీరంలో ప్రవేశించి విశ్రాంతి తీసుకోవయ్యా అన్నాడు. అని ఈ మోహమంతా కూడా వదిలిపెట్టబడినటువంటి వాడిని దైవికంగా ఆయన నోట్లో ప్రవేశించేటప్పటికి సమస్తమైనటువంటి విశ్వాన్ని చూశాను నేను. అక్కడ ఆయన హృదయంలో ఆశ్చర్యపోయాను. అక్కడ లేనటువంటిది ఏం లేదు. అంతటి విశ్వాన్ని చూసి 100 సంవత్సరాల పైగా దేహంలో ఉండిపోయి ఆశ్చర్యంతో ఉన్నటువంటి వాడిని తిరిగి మళ్ళీ ఆయన్నే ప్రార్థించి బయటపడ్డాను. బయటపడి వెంటనే ఆయనతోటే అన్నాను, మహానుభావ, నీ యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని చూశానయ్యా. ఏమిటి ఇదంతా కూడా, ఈ మాయ ఏమిటి అసలు, ఈ మాయను గురించి నువ్వు నాకు తెలియజేయవలసింది అని ఆయన కోరుతూ, నీ నోటిలో ప్రవేశించిన నేను నీ ఉదరంలోనే సమస్తమైన జగత్తుని చూశాను నేను. తవ దేవ శరీరస్థాః దేవ దానవ రాక్షసాః యక్ష గంధర్వ నాగాశ్చ జగత్స్థావర జంగమం. ఓ దేవ, ఈ దేవతలు, దానవులు, రాక్షసులు, యక్షులు, గంధర్వులు, నాగులు, ఈ స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ సమస్తమైనటువంటి విశ్వము అంతా కూడా నీ యొక్క ఉదరంలోనే ఉందయ్యా. తత్ప్రసాదాచ్చ మే దేవా స్మృతిన్న పరిహీయతే ధృతమంత శరీరేతే సతతం పరివర్తినః. అయితే నీ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం వలన నేను నీ శరీరంలో పరిభ్రమిస్తున్నప్పటికీ, నీ శరీరంలో నిరంతరంగా వేగంగా పరిభ్రమిస్తున్నా నాకేమీ స్మృతి అనేటువంటిది పోలేదు. అది నీ యొక్క అనుగ్రహము. నిర్గతోహం అకామస్తు ఇచ్ఛయా తే మహాప్రభో ఇచ్ఛామి పుండరీకాక్ష జ్ఞాతుం త్వాహమనందితం. అందువల్ల నేను కోరుకొనకపోయినప్పటికీ కూడా నీ ఇచ్ఛను అనుసరించి మళ్ళీ లోపలికి వెళ్ళాను, మళ్ళీ బయటికి వచ్చాను. అందువల్ల సర్వోన్నతుడమైనటువంటి నిన్ను గురించి ఒక్కసారి తెలుసుకోవాలనుకుంటున్నానయ్యా. ఈ మాయ ఏమిటి, ఇదంతా ఏమిటి, ఒక్కసారి నాకు వివరంగా తెలియజేయాలి నువ్వు. ఇహ భూత్వా శిశు సాక్షాత్ కిం భవాన్ అవతిష్టతే పీత్వా జగదిదం సర్వం ఏతదాఖ్యాతుమర్హసి. ఈ సమస్త విశ్వాన్ని నువ్వు తాగేసి నీ శరీరంలో పెట్టుకున్నావు. అందువలన అటువంటి సమస్త విశ్వాన్ని లోపల నింపుకుని నువ్వేం చేస్తున్నావు, సాక్షాత్గా చూసేటువంటి వాడికి ఒక శిశు రూపంలో కనిపిస్తున్నావు. అసలు ఇలా ఇక్కడ ఎందుకున్నావు, ఇలా ఉండవలసినటువంటి అవసరం ఏమొచ్చింది, అదంతా నాకు తెలియజేయాలయా. కిమర్థంచ జగత్సర్వం శరీరస్థం తమానఘ కియంతంచ త్వయా కాలం ఇహస్థేయమరిందమా. అసలు ఈ జగత్తంతా నీ శరీరంలో ఎందుకుంది, ఎంతకాలం నువ్వు ఇక్కడే ఉండవలసి ఉంటుంది, అసలు ఏమిటి ఇదంతా కూడాను. ఏతదిచ్ఛామి దేవేశ శ్రోతం బ్రాహ్మణకామ్యయా తత్తకమలపత్రాక్ష విస్తరేణ యథాతథం. అందులో పుండరీక్ష ఇదంతా తెలుసుకోవాలని కోరుకుంటున్నానయ్యా. విశ్వాత్మకుడైనటువంటి వాడు నువ్వు, అందువల్ల నాకు ఈ విషయాలు తెలియజేయాలి. ఎందుకంటే బ్రాహ్మణుడు కాబట్టి తెలుసుకోవాలనే కోరిక ఎక్కువ ఉంటుంది, బ్రాహ్మణుడికి జిజ్ఞాస ఎక్కువ ఉంటుంది. అందువలన ఆ జిజ్ఞాస వలన నేను నీ నుండి ఇదంతా కూడా యథాతథంగా వినాలని కోరుకుంటున్నాను. మహద్యేతదచింత్యం చ యదహం దృష్టవాన్ ప్రభో ఇత్యుక్త సమయా శ్రీమాన్ దేవదేవో మహాద్యుతి సాంత్వయన్మామిదం వాక్యమువాచ వదతాం వరః. నేను చూసిందంతా కూడా
సామాన్యమైన విషయం కాదు, ఇది ఊహకు అందనటువంటి గొప్ప విషయం. ఎందుకంటే నీ ఉదరంలో ఎంత విశ్వం ఇట్లా ఉండడం ఏమిటి, అది కూడా ఏంటి సర్వము నాశనమైపోయింది, ఆ నాశనమైపోయింది అంతా కూడా నీ యొక్క ఉదరంలో ఉండడం ఏమిటి, నేను చూడడం ఏమిటి అని నాకు ఇదంతా కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంది అని ఆ పరమాత్మని వినయంగా ప్రార్థన చేస్తూ, మహానుభావాన్ని ఈ దగ్గర నుంచి ఇవన్నీ వినాలని కోరుకుంటున్నాను అని మార్కండేయుడు అడిగాడు. అడిగేటప్పటికీ ఆయన వెంటనే ఆ వాగ్మి అయినటువంటి దేవదేవుడైనటువంటి మహానుభావుడైన ఎవరైనా ఏదైనా అడిగితే తప్పనిసరిగా వాళ్ళకి ఆశ్రయించినటువంటి వాళ్ళకి తప్పనిసరిగా ఆశ్రిత వత్సలుడిగా ఉంటాడు, వాత్సల్యం చూపిస్తాడు ఆయన. అందువలన కాంతిమంతుడైనటువంటి ఆ మహా నారాయణుడు అనునయిస్తూ ఆ మార్కండేయంతో ఈ విధంగా చెప్పేట. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి మార్కండేయ సమస్యా పర్వణి 88-శతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో వనపర్వంలో మార్కండేయ సమస్యా పర్వం అనే ఉపపర్వంలో 188వ అధ్యాయం పూర్తయింది. 189వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాము. ఆ భగవంతుడు ఇప్పుడు మార్కండేయుడికి చెబుతున్నాడు. ఈ వృత్తాంతాలన్నీ కూడా ఒక్కసారి మనం జ్ఞప్తికి తెచ్చుకోవాలి. మార్కండేయుడు యుధిష్ఠుడితో చెబుతున్నాడు. ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయుడితో చెబుతున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం భగవంతుడు మార్కండేయుడితో చెబుతున్నాడు. కామం దేవాపి నమాం విప్ర జానంతి తత్వతః తత్ప్రీత్యాతు ప్రవక్ష్యామి యథేదం విసృజామ్యహం. ఓ మార్కండేయ మహర్షి, దేవతలు సైతం నా గురించి ఏమీ తెలుసుకోలేరు. యథాతథంగా నా యొక్క స్వరూపాన్ని దేవతలు కూడా తెలుసుకోలేరయ్యా. కానీ నువ్వు అడిగావు, నీ మీద అమితమైనటువంటి ప్రేమ ఉన్నది నాకు. అందువల్ల ఆ ప్రేమతో ఈ జగత్తుని నేను ఎలా సృష్టిస్తున్నానో నీకు చెప్తాను విను అన్నాడు. పితృభక్తోసి విప్రశే మాంచైవ శరణంగతః తతో దృష్టోస్మి తే సాక్షాత్ బ్రహ్మచర్యం చ తే మహత్. ఓ బ్రహ్మర్షి, నువ్వు పితృభక్తి కలిగినటువంటి వాడవు, నన్ను ఆశ్రయించినటువంటి వాడవు, శరణు కోరినటువంటి వాడవు, అంతేకాకుండా గొప్ప బ్రహ్మచర్యాన్ని అవలంబించినటువంటి వాడువు, మంచి జ్ఞానము కలిగినటువంటి వాడువు. కాబట్టే నువ్వు అసలు నన్ను చూడగలిగావు. నన్ను మామూలుగా ఏ ఒక్క ప్రాణి చూడలేదు. అంత అద్భుతమైనటువంటి అనుగ్రహం అనేటువంటిది నీకు మాత్రమే కలగడానికి గల కారణాలు అవి. అపాం నారా ఇతి పురా సంజ్ఞాకర్మ కృతం మయా తేన నారాయణోప్యుక్త మమ తత్త్వయనం సదా. గతంలో నేనే నీళ్లకు నారాహ అని పేరు పెట్టాను. నారాహ అంటే నీరు అని అర్థం. ఆ నీళ్ళే ఈయనకి నిత్య నివాసాలు కాబట్టి నారాహ అయనాని కాబట్టి, అయనములు ఈయనకి నివాస స్థానములు కాబట్టి ఈయన నారాయణుడు అన్నారు. అసలు ఆ నారాయణుడు అనేటువంటి పదానికి ఏంటంటే అదే అసలు. ఈ నీటిని ఎవరు సృష్టించారా అంటే ఆయనే సృష్టించాడు. అందుకనే వేదం ఏం చేస్తుంది, తత్సృష్ట్వా తదేవ ప్రావిశత్ అని శృతివచనం ద్వారా కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ సంఘాతమైనటువంటి సృష్టికర్త ఆయనే, అలాగే దాన్ని అభిమానించేటువంటి అభిమాని ఆయనే అన్నిటికీ కారణభూతుడైనటువంటి వాడు అనేటువంటి విషయం తెలుసుకోవాలి. అందువలన ఈ నీళ్లే నాకు నిత్య నివాసాలయ్యా, అందుకని నేను నారాయణుడు అయ్యాను. అహం నారాయణో నామ ప్రభవ శాశ్వతో వ్యయ విధాత సర్వభూతానాం సంహర్త చ ద్విజోత్తమ. అహం విష్ణురహం బ్రహ్మ శక్రశ్చాహం సురాధిప అహం వైశ్రవణో రాజా యమ ప్రేతాధిపస్తథా. ఓ బ్రాహ్మణ, నేనే నారాయణ్ణి, అలాగే ఈ సమస్తము పుట్టడానికి కారణభూతుడైనటువంటి వాడిని నేనే, శాశ్వతుడైనటువంటి వాడిని నేనే, నశించినటువంటి వాడిని నేనే, సర్వప్రాణుల్ని సృష్టించేటువంటి వాడిని నేనే, అలాగే నాశనం చేసేటువంటిది కూడా నేనే విష్ణువును, నేనే బ్రహ్మను, నేనే ఇంద్రుణ్ణు, నేనే కుబేరుణ్ణు, నేనే యముణ్ణు, సర్వమయమైనటువంటి విధంగా ఉండేటువంటి వాడిని నేనేనయ్యా. అహం శివశ్చ సోమశ్చ కశ్యపోధ ప్రజాపతి అహం ధాత విధాత చ యజ్ఞశ్చాహం ద్విజోత్తమ. అంతేకాదు నేనే ఈశ్వరుణ్ణి, నేనే చంద్రుణ్ణి, నేనే కశ్యప ప్రజాపతిని, నేనే ధాతను, నేనే విధాతను, నేనే యజ్ఞస్వరూపుణ్ణి కూడా. అగ్నిరాస్యం క్షితిపాదో చంద్రాదిత్యో చలోచనే జౌర్మూర్ధాఖం దిశ శ్రోత్రే తథాపస్వేద సంభవా సదిశంచ నభక్కాయ వాయుర్మనసి మే స్థిత మయా క్రతుశతైరిష్టం బహుభిః స్వాప్త దక్షిణై. అగ్ని ఉంది చూస్తే అది నా ముఖమయ్యా,
భూమి నా పాదాలు, సూర్యచంద్రుల నా నేత్రాలు, ఆకాశమే నా తల, దిక్కులన్నీ కూడా నా శ్రోత్రములు, నా స్వేదము నుంచి పుట్టినటువంటివే నీళ్లు, ఈ దిక్కులతో కూడినటువంటి ఆకాశమే నా శరీరము, గాలి నా మనస్సులో ఉంటుంది. నేను అనేకములైనటువంటి దక్షిణలతోటి వందల కొలది యాగాల్ని చేశాను. యజంతే వేద విదుషా మాం దేవయజనే స్థితం పృథివ్యాం క్షత్రియేంద్రాశ్చ పార్థివాః స్వర్గకాంక్షిణః యజంతే మాం తథా వైశ్యాః స్వర్గలోకజిగీషయ చతుస్సముద్రపర్యంతం మేరుమందరభూషణం శేషో భూత్వాహమేవైతం ధారయామి వసుంధరాం. ఈ వేదవేత్తలందరూ కూడా యజ్ఞశాలలో ఉండేటువంటి నన్ను గురించే యాగాలన్నీ చేస్తారు. అందుకనే యజ్ఞో వై విష్ణు అని చెప్తుంది శృతి. అలాగే భూమిని పరిపాలించేటువంటి క్షత్రియులందరూ కూడా నా గురించే సమస్తమైనటువంటి యాగాలు చేస్తారు. అలాగే వైశ్యులందరూ కూడా వాళ్ళ కోరికల కోసమని నా గురించే యాగాలన్నీ చేస్తూ ఉంటారు. ఈ మేరు మందర పర్వతాలతో అలంకరింపబడినటువంటి చతుస్సముద్ర పర్యంతమైనటువంటి ఈ భూమిని శేషుణ్ణి నేనే మోస్తున్నాను. ఆదిశేషుణ్ణి ఈ భూమండలాన్ని అంతటిని కూడా మోసేవాడిని కూడా నేనేనయ్యా. వారాహం రూపమాస్థాయ మయేయం జగతి పురా మధ్యమాన జలే విప్రా వీర్యేణాసి సముద్ధృత అగ్నిశ్చ వడవా వక్త్రః భూత్వాహం ద్విజసత్తమా పిబామ్యపస్తదా విద్వంతాం సేవ విసృజామ్యహం బ్రహ్మవక్త్రం భుజోక్షత్రం ఊరుమే సంస్థిత విషః. అంతేకాదు మహర్షి, గతంలో నేను వరాహ రూపాన్ని ధరించి నీటిలో మునిగిపోతున్నటువంటి ఈ భూమాతని కరుణించాలనేటువంటి ఉద్దేశంతో, ఆమె ప్రార్థనతోటి ఆ భూమండలాన్ని అంతటినీ కూడా నా పరాక్రమంతో నా పైకి తీసుకొచ్చాను, ఉద్ధరించాను. అలాగే నేనే బడబాగ్రినై నిత్యం జలాన్నంతటినీ కూడా తాగుతూ విడుస్తూ ఉంటాను. ఈ బ్రాహ్మణులందరూ నా ముఖము, క్షత్రియులందరూ కూడా నా భుజాలు, వైశ్యులు నా తొడలు. పాదౌ శూద్రా భవంతి మే విక్రమేణ క్రమేణ చ ఋగ్వేద సామవేదశ్చ యజుర్వేదోప్యథర్వణః మత్త ప్రాదుర్భవంత్యేతే మామేవ ప్రవిశంతి చ. అలాగే శూద్రులు నా పాదాలు, నా శక్తితోటే వీళ్ళంతా క్రమంగా పుట్టారు. పురుష సూక్తం చెప్పేటువంటిది అదే మనకు. అందువలన అదే ఆ పురుష సూక్తమే ఇందులో చెప్పబడుతుంది. అందుకనే సమస్త వేదసారము ఈ పురాణాలని చెప్తారు. కారణం అంటే వేదంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా మనకు తెలియాలనే ఉద్దేశంతో, తెలియజెప్పాలనే ఉద్దేశంతో మహర్షులందరూ కూడా, త్రికాలవేత్తలైనటువంటి ఆ మహర్షులందరూ కూడా ఎంతో కష్టపడి మనకి వాంగ్మయాన్నంతటిని కూడా అందించారు. అందువలన అలాగా ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులైనటువంటి వీళ్ళందరూ కూడా అలా పుట్టారయ్యా. నా శక్తితోటే పుట్టారు వీళ్ళందరూ. అలాగే వేదంలో ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అధర్వేదం అనేటువంటి 4 కూడా నా నుండే పుడతాయి. అలాగే నాలోనే లయిస్తాయి ఇవన్నీ కూడా. యతయః శాంతిపరమాః యతాత్మానో భూత్సువః కామక్రోధద్వేషముక్తాః నిస్సంగా వీతకల్మషాః సత్వస్థా నిరహంకారాః నిత్యం అధ్యాత్మకోవిదాః మామేవ సతతం విప్రాః చింతయంత ఉపాసతే. అలాగే శాంతిపురాయణులైనటువంటి వాళ్ళు, శాంతి పరమాః. అలాగే యథాత్మాలు అంటే నీతేంద్రులు అంటే జితేంద్రులైనటువంటి వాళ్ళు, ఇంద్రియాలను జయించినటువంటి వాళ్ళు, జిజ్ఞాసువులు, కామక్రోధ ద్వేషాలు లేనటువంటి వాళ్ళు, నిస్సంగులు, దేనియందు సంగం లేనటువంటి వాళ్ళు, కల్మషాలు లేనటువంటి వాళ్ళు, సాత్వికులైనటువంటి వాళ్ళు, అహంకారం అనేటువంటిది లేనటువంటి వాళ్ళు, నిత్యము ఆధ్యాత్మికోవిధులైనటువంటి యతులు ఎవరైతే ఉంటారో, లేకపోతే బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడూ కూడా ఆ భగవంతుడిని అయినటువంటి నన్ను గురించి ఆలోచన చేస్తూ నన్నే సేవిస్తూ ఉంటారయ్యా. అహం సంవర్తకో వని, అహం సంవర్తకో అనలః, అహం సంవర్తక సూర్య త్వహం సంవర్తకో అనిలః తారారూపాణి దృశ్యంతే యాన్యేతాని నభస్థలే మమ వైరోమ కోపాణి విద్ధి త్వం ద్విజసత్తమ రత్నాకర సముద్రాచ సర్వ ఏవ చతుర్దిశం వసనం శయనం చైవ నిలయం చైవ విద్ధి మే మయైవ సువిభక్తాస్తే దేవకార్యార్థ సిద్ధయే. ఈ ప్రళయ కారణమైనటువంటి ఈ సంవర్తాగ్ని వచ్చిందని ఇందాకనే చెప్పుకున్న ఆ సంవర్తాగ్ని కూడా నేనేనయ్యా. ఈ సంవర్తకమైన సూర్యుడిని నేనే, ఈ సంవర్తకమైనటువంటి వాయువుని నేనే. అలాగే ఆకాశంలో నక్షత్రాల్లా కనిపించేటువంటివన్నీ కూడా నా రామకోపాలే. రత్న నిలయాలైనటువంటి సముద్రాలు, 4 దిక్కులు కూడా నాకు వస్త్రాలు.
శయ్య నివాస స్థానాలు అదే శయ్య నేను శయనించేటువంటిది సముద్రంలోనే నేను శయనించేది. అందువల్ల అవి అన్నీ కూడా నాకేంటంటే ఇవి వస్త్రాలు, శయ్య, నివాస స్థానాలను తెలుసుకోవయ్యా. ఇవన్నీ కూడా దేవతల యొక్క కార్యసిద్ధి కోసం నేనే వాటి యొక్క విభాగాలన్నీ కూడా చేశాను. కామం క్రోధంచ హర్షంచ భయం మోహం తథైవ చ మమైవ విద్య రోమాణి సర్వాణ్యేతాని సత్తమా. అంతేకాదు ఈ కామము, క్రోధము, హర్షము, భయము, మోహము ఇవన్నీ కూడా నా నుండి ఉద్భవించినటువంటివే. నా రోమాలనే గ్రహించు. ప్రాప్నువంతి నరావిప్రా యత్కృత్వా కర్మశోభనం సత్యం దానం తపశ్చోగ్రం అహింసా చైవ జంతుషు. మద్విధానేన విహిత మమ దేహ విహారిణః మయా ఆవిర్భూత విజ్ఞానాః విచేష్టంతేన కామతః. అంతేకాదు మార్కండేయ, ఏ శుభాలను ఆశించి మానవులు శుభాలను పొందుతారో అలాగే సత్యము, దానము, తీవ్రమైనటువంటి తపస్సు, అహింస ఇవన్నీ కూడా నా వలన ఏర్పడినటువంటివే. నా శరీరంలో ఇవన్నీ కూడా సంచరించేవే. ప్రాణుల యొక్క విజ్ఞానం కోసమనే నేను ఎప్పుడైతే ఇవన్నీ కావాలనుకుంటానో అవన్నీ కూడా ఆ సమయాల్లో ఆవిర్భవింపచేస్తాను. నేను స్వతంత్రంగా అవి ఏమీ చేయలేవు నా యొక్క ప్రమేయం లేకుండా. సమ్యగ్ వేదమధీయానాః యజంతే వివిధైర్మఖైః శాంతాత్మానోజిత క్రోధ ప్రాప్నువంతి ద్విజాతయః. అలాగే బ్రాహ్మణులు ఉంటారు. ఈ బ్రాహ్మణులందరూ కూడా వేదాన్ని చక్కగా అధ్యయనం చేస్తారు. శాంత స్వరూపులై, క్రోధాన్ని జయించినటువంటి వాళ్ళై, సాత్వికమైనటువంటి ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళై వివిధములైనటువంటి యాగాల ద్వారా నన్ను ఉపాసించి ఆ బ్రాహ్మణులందరూ కూడా నా సన్నిధికి చేరతారయ్యా. ప్రాప్తుం నశక్యో యో విద్వన్నరైః దుష్కృతకర్మభిః లోభాభిభూతైః కృపణైః అనార్యైః అకృతాత్మభిః తం మాం మహాఫలం విద్ధి నరాణాం భావితాత్మనాం సుదుష్ప్రాపం విమూఢానాం మార్గం యోగైర్నిషేవితం. అంతేకాదు లోభం కలిగినటువంటి వాళ్ళు, అలాగే లోభానికి పట్టుబడేటువంటి వాళ్ళు, నీచులైనటువంటి వాళ్ళు, ఇంద్రియాలకు అధీనమైనటువంటి వాళ్ళు, మర్యాదలు తప్పి చెడ్డ పనులు చేసేటువంటి వాళ్ళు, దుష్కృత్యాలు చేసేటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా నన్ను చేరలేరయ్యా. అటువంటి గొప్పదైనటువంటి ఫలాన్ని నేను కేవలము సుకృతులు మాత్రమే నన్ను చేరగలుగుతారు. దుష్కృతులు ఎప్పటికీ కూడా నన్ను చేరలేరు. పుణ్యాత్ములైతే తేలికగా పొందగలిగేటువంటి మార్గాన్ని నేను, మూఢులైతే ఆ మార్గాన్ని సమీపానికి కూడా రాలేదు. అటువంటి స్వరూపాన్ని నేను. యదా యదా చ ధర్మస్య గ్లానిర్భవతి సత్తమాభ్యుత్థానమధర్మస్య తదా ఆత్మానం సృజామ్యహం. దైత్యా హింసానురక్తాశ్చ అవధ్యాస్వరసత్తమైః రాక్షసాశ్చాపి లోకేస్మిన్ యదోత్పత్స్యంసి దారుణాః తదాహం సంప్రసూయామి గృహేషు శుభకర్మణాం ప్రవిష్టో మానుషం దేహం సర్వం ప్రశమయామ్యహం. అయితే ఎప్పుడైనా ధర్మానికి మటుకు గ్లాని కలిగిందా, అధర్మం కనుక వికృతమైనటువంటి రీతితో నాట్యం చేస్తోందా, అప్పుడు తప్పనిసరిగా నేను ప్రకటితమవుతాను. నేను మళ్ళీ ఆవిర్భవిస్తాను, నా స్వరూపంతో వస్తాను. హింసానురక్తులైనటువంటి రాక్షసుల్ని అలాగే దేవతల్ని అణచడానికి అలవి కానప్పుడు, దారుణమైనటువంటి రాక్షసులు లోకంలో ఉద్భవించినప్పుడు అప్పుడు మళ్ళీ నేను దేహాన్ని ధరిస్తాను, ఒక ఉపాధిని పొంది అప్పుడు నేను వస్తాను. అందువలన ఎప్పుడైనా హింస జరిగి రాక్షసులు కానీ, దైత్యులు కానీ, ఎవరైనా కానీ లోకంలో ఉద్భవించి వాళ్ళని అనర్చడానికి ఎవ్వరికీ శక్యం కానటువంటి పరిస్థితి వస్తే, వాళ్ళు అనన్య శరణులే నన్ను ప్రార్థిస్తే అప్పుడు నేను ఏదో ఒక ఉపాధిని పొంది మళ్ళీ నేను దేహంతో అవతరించినటువంటి వాళ్ళై వాళ్ళందరినీ కూడా సంహరించడం కోసమని సత్పురుషుల ఇంట్లో ప్రవేశిస్తానయ్యా, జన్మిస్తాను నేను. అట్లాగే ఆ విధంగా మనకు అనేకములైనటువంటి భగవత్ అవతారాలు అనంతావై అవతారాహ అని చెప్తుంది భాగవతం. అందులో అనేకములైనటువంటి అవతారాలుగా భగవంతుడు ఉద్భవించినటువంటి కథలన్నీ కూడా మనకు తెలుసు. స్పృష్ట్వా దేవ మనుష్యాంస్తు గంధర్వోరగ రాక్షసాన్ స్థావరాణి చ భూతాని సంభరామి ఆత్మమాయయా. అలాగే దేవతలను, మనుష్యులను, గంధర్వులను, నాగులను, రాక్షసులను
ప్రాణులందరినీ కూడా నా మాయతో నేనే సృష్టిస్తాను, మళ్ళీ తగినటువంటి సమయం వచ్చినప్పుడు వాళ్ళని అందరినీ కూడా నాలో నేను లయం చేసేసుకుంటాను. కర్మకాలే పునర్దేహం అవిచింత్యం సృజామ్యహం ఆవిశ్య మానుషం దేహం మర్యాదాబంధ కారణాత్. మర్యాదాబంధ కారణాత్, మర్యాదాబంధం అనేటువంటి కారణంగా, అంటే మర్యాద కోసమని మానుష దేహంలో నేను ప్రవేశిస్తాను. లేకపోతే భగవంతుడు మానుష దేహంలో ప్రవేశించడం, ఆయన ఆవిర్భవిస్తాడు. ఆయనకి పుట్టుకేమిటి, జన్మ మరణాలు లేనటువంటి వాడు, అజుడు ఆయన. అటువంటి ఆయన మానుష దేహంలో పుడతానంటే మానుష దేహంలో ప్రవేశిస్తాడు ఆయన, అంతే. ఆయన యొక్క ఆ మహిమతోటి పనిచేసేటువంటి వేళలో ఊహకందని త్రివిక్రమ రూపాన్ని కూడా ధరిస్తాడు ఆయన చేయవలసి వచ్చినప్పుడు. అందువలన శ్వేత కలి కృతయుగే వర్ణ పీతశ్రేతాయుగే మమ రక్తో ద్వాపరమాసాధ్య కృష్ణ కలియుగే తథా. అలాగే కృతయుగంలో ఎప్పుడు నేను శ్వేతవర్ణుణ్ణే ఉంటాను, తెల్లటి రంగులో. త్రేతాయుగంలో పీతవర్ణుణ్ణే ఉంటాను, ద్వాపర యుగంలో రక్తవర్ణుణ్ణే ఉంటాను, కలియుగంలో కృష్ణవర్ణుణ్ణే ఉంటాను. త్రయో భాగా హ్యధర్మస్య తస్మిన్ కాలే భవంతి చ అంతకాలే చ సంప్రాప్తే కాలో భూత్వా అతి దారుణః త్రైలోక్యం నాశయామ్యేక కృష్ణం స్థావర జంగమం. ఈ కలియుగంలో 3 భాగాల అధర్మం ఉంటుందయ్యా. ప్రళయకాలం సమీపించినప్పుడు అతి దారుణమైనటువంటి కాలరూపాన్ని నేనే ధరిస్తాను. నేను ఒక్కడినే ఈ స్థావర జంగమాత్మకమైనటువంటి ముల్లోకాలని కూడా పూర్తిగా నశింపచేసేస్తాను ఆ యుగాంతమందు. అహం త్రివర్త్మా విశ్వాత్మా సర్వలోక సుఖావహ ఆవిర్భూ సర్వగో అనంత ఋషికేశ గురుక్రమ కాలచక్రం నయామ్యేక బ్రహ్మన్ అరూపకం శమనం సర్వభూతానాం సర్వలోకకృతోద్యమం ఏవం ప్రణిహిత సమ్యక్ మమాత్మా మునిసత్తమ సర్వభూతేషు విప్రేంద్ర నచ మాం వేత్తి కశ్చన. నేను ఈ ముల్లోకాల్లోనూ కూడా వ్యాపించినటువంటి వాడనయ్యా. విశ్వాత్మకుణ్ణి, విశ్వరూపుణ్ణి నేనే. సర్వలోకాలకు కూడా సుఖాల్ని కల్పించేటువంటి వాడిని నేనే. అట్లాగే ఈ అన్ని ఉత్పత్తి అవడానికి కారణభూతుడిని నేనే. సర్వవ్యాపిని, అనంతుడను. ఇంద్రియాలన్నింటినీ కూడా నియంత్రించినటువంటి వాడిని కూడా నేనే. అమితమైనటువంటి విక్రమం కలిగినటువంటి వాడిని కూడా నేనే. అందువల్ల మా మహర్షి, ఈ కాలచక్రం ఉంది చూసావా, దీనికి ఏమీ రూపం లేదయ్యా. సర్వ ప్రాణుల్ని నశింపచేసేస్తుంది, సర్వలోకాలను కూడా ఉద్యుక్తులను చేసేటువంటిది కూడా కాలచక్రమే. ప్రవర్తింపచేసేది కాలచక్రమే, నివర్తింపచేసేది కాలచక్రమే. నేను ఒక్కడినే దాని అంతటినీ కూడా నడిపిస్తున్నానయ్యా. అందువలన ఈ రీతిగా నా ఆత్మ సర్వ ప్రాణుల యందు చక్కగా నిక్షిప్తమవుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా తమలోనే నేను ఉన్నప్పటికీ కూడా నన్ను ఎవరు తెలుసుకోలేరు. అది చిత్రం. ఆ విధంగా నేను ఉంటానయ్యా అని ఆయన యొక్క స్వరూపాన్ని అనేక రకాలుగా, భగవంతుడి యొక్క స్వరూపాన్ని ఎవరు గుర్తించగలరు? ఆ స్వరూపాన్ని ఇదమిత్తంగా ఎవరు చెప్పగలరు? అన్నిట్లా కూడా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ అటువంటి స్వరూపమయ్యా నాది అంటూ తన యొక్క స్వరూపాన్ని అంతటినీ గురించి కూడా ఆ విశ్వాత్మకుడైనటువంటి దేవదేవుడైనటువంటి ఆ నారాయణుడు మార్కండేయ మహర్షికి ఉపదేశిస్తున్నాడు. ఆయన యొక్క భాగ్యం అటువంటిది. అందువల్ల ఆయనకు ఉపదేశిస్తున్నాడు. ఆ విషయాలన్నీ కూడా ఆ మార్కండేయ మహర్షి ధర్మరాజుకి చెబుతున్నాడు. ఆయన అడిగాడు కదా అని. అట్లాగే జనమేజయుడు అడిగిన కారణంగా వైశంపాయనుడు వేదవ్యాసుని యొక్క ఆజ్ఞతోటి ఈ వృత్తాంతాలన్నీ కూడా జనమేజయుడికి తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ స్వస్తి.